హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్లో ఈరోజు చింతపండు పులిహోర ప్రిపేర్ చేశానండి. కస్టమర్స్కి ఆర్డర్ ఉండే, అందుకోసమే వీడియో కూడా షూట్ చేశాను మీ అందరికీ చూపిద్దామని. ఒకసారి అందరు చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది, 2 to 3 months హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకసారి మా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఒక ముక్కుడు పెట్టేసుకొని ముందుగా ఒక 100 grams ఆర్ 150 grams అట్లా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకోవాలండి. చింతపండు ఎంత బాగా నానితేనే అంత టేస్ట్ ఉంటుంది. ఒక ముక్కుడు పెట్టేసుకొని ముక్కుడులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. దీనికి కావాల్సింది ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే, ఇంకా వేరే ఏం అవసరం ఉండదు. సరిపడా ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా గోలినాక అందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికోసం. దాన్ని నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకోవాలి. పల్చగా చేసుకోవాలండి, చిక్కగా ఉంచుకోకూడదు పులుసుని ఎప్పుడైనా. పులుసు రసం తీసి పోసేసాక దానికి సరిపడా ఉప్పు, బెల్లం ఖచ్చితంగా వేయాలి, అస్సలు మర్చిపోకూడదు. బెల్లం చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పులుసుకి. కొంచెం ఇంగువ, బెల్లం వేసి మంచిగా మరిగించుకోవాలి. చాలాసేపు మరిగించాలండి, ఒక 15-20 minutes వరకు. కొంచెం మీడియం వరకు వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. దగ్గరకు వచ్చే ముందు కొంచెం ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి మరిగించుకోవాలి. దగ్గరికి రావడానికి కూడా టైం పడుతుంది. మధ్యలో ఒక్కసారి టేస్ట్ చేయండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని. కారపొడి మాత్రం వేయకూడదు, ఎండుమిర్చి ఓన్లీ. సాల్ట్ కూడా దీనికి సరిపడనే వేసుకోవాలి. మధ్యలో దాని ముక్కుడు చుట్టూ ఉన్నదంతా క్లీన్ చేసేసుకోవాలి, లేకుంటే గట్టిగా అంటుకపోయినట్టుగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, అది ఎంత బాగా దగ్గరకు వచ్చేసిందో. మంచిగా ఉడికింది కాబట్టి ఆయిల్ కూడా పైకి తెలియదు. మా కొత్త యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి ప్లీజ్.